కర్నూలు జిల్లా చిప్పగిరిలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆయన తల్లుడు చంద్రతో పాటుగా పలువురు వైసీపీ కార్యకర్తలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా విరూపాక్షి మాట్లాడుతూ 2024 నుంచి వైసీపీ నేతలపై దాడులు పెరిగాయి. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి, ఆమె భర్త ప్రసాద్ దాడులు చేస్తారని ఆరోపించారు. ఘటనపై ఎస్పీకి ఫోన్ చేసినా రెస్పాన్స్ లేదని, అధికారులు ఒక ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజలకు ఎలా స్పందిస్తారో అర్థం కావడం వ్యాఖ్యానించారు. చిప్పగిరి పరిసర ప్రాంతాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితి అదుపులోకి ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ మస్తాన్ జరుగుతున్నారు. మస్తాన్, ఏంటి ప్రస్తుతం పరిస్థితి ఏమన్నా సద్దుమణిగిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ఏదైతే కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో ఉధృత వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. గత రాత్రి నుంచి అయితే కనుక ఇక్కడ టీడీపీ మరియు వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి, ఒకరిపై ఒకరు రాళ్లతో పాటు అదేవిధంగా కట్టెలతో కూడా దాడి చేసుకున్న పరిస్థితి, పలువురికైతే గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే కనుక ఇక్కడ గాయపడిన వారిని అయితే ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైతే కనుక పోలీసు యాక్షన్ మొదలైందని చెప్పుకోవాలి. ఏదైతే ఈ గొడవలకు కారణమో, ఏదైతే కనుక గొడవలను ప్రేరేపించారో వారిని అయితే కనుక అరెస్ట్ చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి, పోలీసులు చెప్పిన పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఎవరైతే ఉన్నారో వారిని అయితే కనుక అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఏదైతే గొడవలకు ప్రేరేపించారో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా అట్రాసిటీ పెట్టడంతో పాటు అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా పెట్టే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే కనుక పరిస్థితి అందుబాటులో పోలీసులు అదుపులో ఉందని చెప్పుకోవాలి. ఏదైతే కనుక ఘటనకు రాబోయే సమయానికి పూర్తిగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే కనుక ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే కనుక విరూపాక్షి చెప్తున్న ప్రకారం అయితే కనుక ఏదైతే గత రాత్రి వైసీపీ వారిపై టీడీపీ వాళ్ళు దాడులు చేశారు, కానీ వారిపై కేసులు నమోదు చేయకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు టీడీపీ వర్షన్ చూసుకుంటే కనుక మనకు ఏదైతే ఎస్సీ ఎస్టీ మహిళను అయితే కనుక అసభ్యకృత వ్యాఖ్యలతో వ్యాఖ్యానించారు, దాంతోనే ఈ ఘర్షణలు జరిగాయి అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి, వారే దాడి చేశారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైతే కనుక స్థానిక ఎమ్మెల్యేతో పాటు అతని కార్యకర్తలను అదేవిధంగా ఏదైతే అతని కుమారుడు చందును కూడా అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. పెట్టుకున్నాడు, అసలు ఫోన్ ఎత్తలేదు. 50-60 సార్లు చేసిండే మేము చిప్పగిరికి మీరు కూడా కొంచెం వినండి. నాకు ఫోన్ చేసి ఎత్తిపోతే మా మామ ఫోన్ చేసి లంచా కొడుకు నేమకల్లోకి రమ్మను, వాడేమో ఆడుకో పోతాడంటే ఎమ్మెల్యే నన్ను ఎమ్మెల్యే దగ్గర పోలేదు. అరాచకం చేస్తుంటా, నియమకాలు అయితేనేమి సంఘాలు అయితేనేమి. నేను డిఎస్పీ గారికి చెప్పినాను, సిఏ గారికి చెప్పినాను, ఎస్ఐలకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకు రెస్పాండే లేదు. అది ఆయన్ని ఎస్పీ గారికి చెప్పాను, పోలీస్ డిపార్ట్మెంట్ గారికి చెప్పాను. ఎందుకంటే ఫోన్ మాట్లాడితే దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు ఆ మాటలు మనము బయటకు మాట్లాడేది అంత నీచమైన మాటలు మాట్లాడతారు. అది ఇప్పుడు కావాల్సింటే వాయిస్ రికార్డుగా ఎరుగుతుంది ఉండాలి, అదిగానే ఉంది. అది ఎందుకంటే అంత బూతులు మాట్లాడినా కానీ ఆ బూతులు నేను డిఎస్పీ పెట్టినా, ఎస్పీ పెట్టినా, అయినా కానీ సీఏ గారు ఎవరు పట్టించుకునే లేదు. దాదాపుగా నేను సయాన ఈ పిల్లోడు ఎందుకన్నా నా చంపేస్తున్నానంటే నేను కార్యకర్తను కాపాడుకోవాలి, ఒకటని పోయినా. నేను అట్లే ఉండగానే లేచి అందరు వెహికల్ వేసుకొని పోయినా. మేమే కత్తులు రాళ్ళు అన్ని సంపాలని మేము పోకున్నా కానీ నేను సంఘాలకు పోయింటే సంఘాలు పిల్లల్ని తీసుకొని వాడు ఎందుకే నీకు ఆ గ్రామానికి పోయేవాడు నేమకల్ల గ్రామాలు ఆ పిల్లోని వాళ్ళ ఇంటికి పోయినా. నువ్వు ఎందుకు రాయినా, ఎందుకు నువ్వు అంత అరాచకం చేస్తున్నావు, ఏమన్నా సంపాదించుకోనువా, ఏమని చేసుకునే విధంగా నేను అక్కడ పోతే సార్ నాది సంఘాల గ్రామం. నేను వచ్చేసి వైఎస్ఆర్ పార్టీలోన కొనసాగుతున్నాను. వైఎస్ఆర్ పార్టీలోన కొనసాగుతున్నందువల్ల నేను నా వెంట ఏదైనా గ్రామ ప్రజలు మేము
వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నేను ఎవరైనా పిలుచుకొని వస్తుంటాను కదా సార్, వాళ్ళందరికీ డైలీ ఇప్పుడు వారం 10 రోజుల నుంచి కాల్ చేసి వాళ్ళందరూ భయపడిస్తున్నారు. వాళ్ళు భయపడిస్తుంటే వాడిని గిరిగాని చెప్పండి, వాడిని నరకతాం పొడుస్తాం అని అంటుంటే నేనేమేం దొంగతనం చేయలేను, లంచతనం చేయలేను, నన్ను ఎవడు నరుకుతాడో నేను చూసుకుంటానులే అని నేను అన్నాను. నేను అంటుంటే ఈరోజు మధ్యాహ్నం 4 గంటల టైంలోనో నాకు దాదాపుగా 7 సార్లు కాల్ చేసినారు. కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. మరి పదే చేస్తుంటే నేను కాల్ లిఫ్ట్ చేసినాను. కాల్ లిఫ్ట్ చేసే నువ్వు ఏం తిక్కి సంపు పడేస్తాం చూడి, నువ్వు మా గురించి అట్లా తప్పు చెప్పినావంట, ఇట్లా తప్పు చెప్పినావంట, మా గురించి ఎట్లా మాట్లాడతావా అన్నారు. అంటే నేను ఎక్కడ మాట్లాడలేను మీ గురించి, నేను ఏమైనా మాట్లాడినాను అంటున్నారు కదా. మన ఊర్లో సుంకులమ్మ గుడి ఉంది, ఆడొచ్చి బాసులు చేస్తాం, ఏదో మాకు సంబంధించి మీ పార్టీకి సంబంధించి మేము పోతున్నాం తప్ప మీ గురించి మేము ఏం మాట్లాడటం లేదు, అట్లా తిక్కి మాట్లాడొద్దని నేను అన్నాను. రేపు